హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియో చూసారంటే ఎట్లా అంటే మన మెరీనా యాడ్స్లో వచ్చి ఎలా మన రిజిస్టర్ చేసి ఐడి క్రియేట్ చేసుకోవాలనేది ఫుల్గా చూస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇప్పుడు చూసారంటే కంపెనీకి వచ్చి అకౌంట్ నెంబర్ వచ్చి అన్నీ చేంజ్ అయ్యింది, ఓకేనా. మన డైరెక్ట్లో జాయిన్ అయ్యే వాళ్ళు, ఈ వీడియో చూసేవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చున్న మెసేజ్ చేసి రెఫరల్ లింక్ తీసుకోండి. దాంతోపాటు అకౌంట్ నెంబర్, కంపెనీ అకౌంట్ నెంబర్ తీసుకొని దాంట్లో మీరు పే చేయాలి, ఓకేనా. మీరు సైట్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా అకౌంట్ నెంబర్, కంపెనీ అకౌంట్ నెంబర్ ఇచ్చుంటారు, అదన్నీ ఇప్పుడు వచ్చి స్టాప్ చేసేసారు, వర్క్ అవ్వట్లేదు. ఒకవేళ దాంట్లో మీరు అమౌంట్ సెండ్ చేసినా మీకు ఖచ్చితంగా యాక్టివేషన్ అవ్వదు, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చిన మీరు రెఫరల్ లింక్ తీసుకున్న అవుతారు. రెఫరల్ లింక్ క్లిక్ చేసిగానే మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతాయి, ఓకే. ఈ పేజ్లో మీకు ఫస్ట్ మీ నేమ్ వేసుకోండి, మీ ఇనిషియల్, ఓకేనా. మీ ఇనిషియల్ టైప్ చేసుకోండి. నెక్స్ట్ మీ మెయిల్ ఐడి, నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్, నెక్స్ట్ మీ పాస్వర్డ్, ఓకేనా. ఇదన్నీ టైప్ చేసి ఇక్కడ అగ్రీ ఉన్నాయి కదా, ఈ అగ్రీ క్లిక్ చేసి క్రియేట్ అనే అకౌంట్ ఇచ్చేసండి. క్రియేట్ అని క్లిక్ చేసిగానే నెక్స్ట్ పేజ్ వచ్చి మీకు డాష్బోర్డ్ ఓపెన్ అవుతాయి, ఓకేనా. మీ యొక్క యూజర్ ఐడి అన్నీ మీకు షో అవుతాయి, ఓకే. అప్పుడు ఈ డాష్బోర్డ్ మీరు వచ్చి కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని కరెంట్ బ్యాలెన్స్ అన్నీ వచ్చి జీరోలో ఉంటాయి, ఓకే. టోటల్ డిపాజిట్ అన్నీ వచ్చి మీకు జీరోలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు వచ్చి ఫస్ట్ వచ్చి మీరు డిపాజిట్ చేయాలా. మీరు డిపాజిట్ చేయాలంటే నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్లో మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి, మీకు కంపెనీ అకౌంట్ నెంబర్ ఇస్తా, ఆ అకౌంట్ నెంబర్కి మాత్రమే పే చేయాలా, ఇంకా ఏ ఒక దీనికి మీరు పే చేయకూడదు, ఓకే. ఒకవేళ మీరు లోపలికి వెళ్ళి ఇక్కడ డిపాజిట్ ఉంటాయి కదా, ఈ డిపాజిట్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ వచ్చి ఐసిఐసి బ్యాంక్, కరియర్ వైసిస్ బ్యాంక్, క్యూఆర్ కోడ్ అన్నీ ఉంటాయి. దీంట్లో దేనికి పే చేయకూడదు, ఏమంటే ఇదన్నీ వచ్చి బ్లాక్ చేసేసారనమాట, ఓకేనా. దాంట్లో పే చేయబాకండి. క్లియర్గా వచ్చి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నన్ను కనుక్కునేసి అకౌంట్ నెంబర్, కంపెనీ అకౌంట్ నెంబర్ తీసుకొని దానికి పే చేయండి, ఓకే. ఇప్పుడు ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ డిపాజిట్ ఉన్నాయి. ఈ డిపాజిట్ క్లిక్ చేసి లోపల వచ్చిగానే ఇక్కడ డిపాజిట్ నవ్వు ఉంటాయి, ఓకేనా. డిపాజిట్ నవ్వు క్లిక్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఎంటర్ అమౌంట్ అడగటాయి. ఇప్పుడు ఎంటర్ అమౌంట్ అనేది ఏ ప్యాకేజ్ మీరు తీసుకుంటారో ఆ అమౌంట్, ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చి ఇప్పుడు 3000 అనుకోండి, 3000 టైప్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చి మీరు నా దగ్గర కంపెనీ అకౌంట్ నెంబర్ తీసుకున్నారు కదా, ఆ అకౌంట్ నెంబర్కి ఫస్ట్ పే చేసేయండి. పే చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ఓకే. అవతల ఇక్కడ ఎంటర్ అమౌంట్ 3000 పే చేశాను. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉన్నాయి కదా, ఈ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన అవతల మీకు నెక్స్ట్ చూసారంటే కన్ఫర్మ్ డిపాజిట్ ఉంటాయి, ఈ కన్ఫర్మ్ డిపాజిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూసారంటే మీరు పేమెంట్ చేసి ఉండవు కదా, ఆ ఒక ట్రాన్సాక్షన్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసే అవతల ఇక్కడ చూసన్ ఫైల్ ఉంటాయి, దీన్ని క్లిక్ చేస్తే మీ గ్యాలరీకి వెళ్తాయి. మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుంటారు కదా, ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన అవతల ఇక్కడ పే నౌ ఉన్నాయా, ఈ పే నౌ క్లిక్ చేయండి, ఓకే. పే నౌ ఇప్పుడు నేను అప్లోడ్ చేయలేదు కాబట్టి, ఓకే. పే నౌ క్లిక్ చేసిగానే మీకు అప్లోడ్ అయిపోయి కంప్లీట్ అయిపోద్ది, ఓకేనా. కంప్లీట్ అయిన అవతల అగైన్ వచ్చి మీరు ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ డాష్బోర్డ్, ఓకేనా. ఈ డాష్బోర్డ్ రండి. ఇప్పుడు చూసారంటే అన్ని కంప్లీట్ చేసిన అవతల ఇక్కడ అన్ని జీరోగా ఉంటాయి, ఓకేనా. దీని ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మీరు చూసారనుకోండి, మీకు ఇక్కడ అమౌంట్, మీరు ఏ అమౌంట్ మీరు పే చేశారో ఆ అమౌంట్ ఇక్కడ షో అవుతాయి. ఇక్కడ డిపాజిట్లు కూడా షో అవుతాయి, ఓకేనా. ఇది షో అయిన అవతల నెక్స్ట్ మీరు చేసే వర్క్ ఎవరంటే ఇది కంప్లీట్ చేసిన తర్వాత మీరు వచ్చి మీ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, లేకపోతే మీకు అమౌంట్ యాడ్ అవ్వదు వ్యాలెట్లో, ఓకేనా. మీ అమౌంట్ ఇక్కడ యాడ్ అయ్యగానే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి బై ప్లాన్ ఉన్నాయి, ఈ బై ప్లాన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారంటే బై నౌ ఈ అన్ని ప్లాన్కి ఉంటాయి. ఏ ప్లాన్కి మీరు వచ్చి పే చేసినారో ఆ అమౌంట్ ఆ ప్లాన్కి వెళ్ళేసి ఇక్కడ బై నౌ క్లిక్ చేయండి. క్లిక్ చేసే వదల ఇక్కడ సబ్స్క్రైబ్ ఉన్నాయా, ఈ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారంటే చూడండి ఇక్కడ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ దేనివల్ల వస్తుందంటే ఇప్పుడు మీకు డాష్బోర్డ్లో అమౌంట్ ఇంకా యాడ్ అవ్వలేదు, ఓకేనా. యాడ్ అయిపోయిన అవతలని మీరు బై ప్లాన్ చేసి అవతల మీ వర్క్ని స్టార్ట్ చేసుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఓకే. థ్యాంక్ యూ.